గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ట్రాన్సిటివ్ వెర్బ్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏంటో చూద్దాము. వెర్బ్లో ఇది ఒక కైండ్ ఆఫ్ క్లాసిఫికేషన్. వాట్ ఈజ్ ట్రాన్సిటివ్ వెర్బ్, వాట్ ఈజ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ఫస్ట్ మనము ట్రాన్సిటివ్ వెర్బ్ చూద్దాము, తర్వాత ఇంట్రాన్సిటివ్ వెర్బ్ చూద్దాము, తర్వాత రెండింటి మధ్య కంపారిజన్ చూద్దాము. ట్రాన్సిటివ్ వెర్బ్. ట్రాన్సిటివ్ వెర్బ్ మనకి వెర్బ్ అంటే యాక్షన్ వర్డ్ అని మన అందరికీ తెలుసు. ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఇది ఒక ఆబ్జెక్ట్ని తీసుకుంటుంది. దీంట్లో ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ అంటే కర్త, వెర్బ్ అంటే క్రియ, ఆబ్జెక్ట్ అంటే కర్మ. కర్త, కర్మ, క్రియ అని మూడు ఉంటాయి కదా. అందులో సపోజ్ I am eating a fruit. I am eating a fruit అంటే చూడండి, ఇక్కడ ఈటింగ్ అనేది వెర్బ్, am eating అనేది వెర్బ్ ఫ్రేజ్. సరే, ఈటింగ్ అనే వెర్బ్ ఎవరు చేస్తున్నారు పని? ఐ. దేని మీద ఈటింగ్ అనే ఎఫెక్ట్ దేని మీద పడుతుంది? ఫ్రూట్ మీద పడుతుంది. అంటే ఫ్రూట్ని నేను తింటున్నాను, ఫ్రూట్ని నేను తింటున్నాను అంటే సబ్జెక్ట్ చేసే ఈ యాక్షను ఆబ్జెక్ట్ మీద పడింది. దాని ఎఫెక్ట్ ఆబ్జెక్ట్ మీద పడింది. అంటే సబ్జెక్ట్ది ఈ వెర్బ్ అనే యాక్షన్ యొక్క ఎఫెక్ట్ ఆబ్జెక్ట్ మీదకి ట్రాన్స్ఫర్ అయింది. ఆబ్జెక్ట్ మీదకి ట్రాన్స్ఫర్ అయింది అంటే ఈటింగ్ అనేది సబ్జెక్ట్ చేస్తున్నాడు, ఇది రిసీవ్ చేసుకుంటుంది. ఇది డూయర్. ఇక్కడ ఐ కావచ్చు, యూ కావచ్చు, హీ కావచ్చు, షీ కావచ్చు, ఇట్ కావచ్చు, దే కావచ్చు, ఏదైనా, లేదంటే రాము, పవన్, దిలీప్, ఎవరైనా కావచ్చు. ఓకేనా? సపోజ్ షీ డ్రైవ్స్ ఏ కార్. డ్రైవ్స్ ఏ కార్. షీ డ్రైవ్స్ కార్ అంటే ఇక్కడ షీ అనేది సబ్జెక్టు, డ్రైవ్ అనేది వెర్బు, కార్ అనేది ఆబ్జెక్ట్. ఏం నడుపుతుంది? ఈమె కార్ని నడుపుతుంది. కార్ని నడుపుతుంది అంటే షీ చేసే ఈ డ్రైవింగ్ అనే పని కార్ మీదకి పోయింది. ఆమె చేసే పని వల్ల ఎఫెక్ట్ అయింది ఎవరు? కార్. ఇక్కడ నేను చేసే ఐ యామ్ ఈటింగ్ ఫ్రూట్ అనే కాడ నేను చేసే పని వల్ల ఎఫెక్ట్ అయింది ఎవరు? ఫ్రూట్. అర్థమైంది కదా? అంటే సబ్జెక్ట్ చూడండి, సబ్జెక్ట్ చేసే వెర్బు అంటే పని ఆబ్జెక్ట్ మీదకి ఎఫెక్ట్ అవుతుంది. ఆబ్జెక్ట్ మీదకి ఎఫెక్ట్ అవుతుంది. దీన్ని ఏమంటామంటే మనం ట్రాన్సిటివ్ వెర్బ్. అంటే ఆ వెర్బ్ ఏం చేస్తుంది? సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్ మీదకి ఆ వెర్బ్ యొక్క పనిని ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. The boy lifted the heavy weight. Heavy weight. The boy అనేది ఇక్కడ సబ్జెక్ట్, లిఫ్టెడ్ అనేది వెర్బ్. ఏం లేపాడు? హెవీ వెయిట్ని లేపాడు. హెవీ వెయిట్ని లేపాడు అంటే ఈ సబ్జెక్ట్ చేసే లిఫ్టెడ్ అనే పని యొక్క ఎఫెక్ట్ వెయిట్ మీద ఉంది. వెయిట్ని లేపాడు. ద బాయ్ లిఫ్టెడ్ ది హెవీ వెయిట్. ఇక్కడ అంటే ఈ లిఫ్టెడ్ అనేది అతను లేపుకోలేదు, ఇంకొక వస్తువుని లేపాడు. ఓకే, ఐఎమ్ డ్రింకింగ్ టీ అంటే ఐఎమ్ డ్రింకింగ్ టీ అనుకుంటే ఏముంటుంది అక్కడ? నేను డ్రింకింగ్ అనే వెర్బు దేని మీద ఎఫెక్ట్ అవుతుంది? టీ అనే దాన్ని తాగుతున్నాను నేను. ఓకేనా? అంటే ఈ వెర్బ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. గుర్తుంచుకోండి, ఇక్కడ సబ్జెక్టు ప్లస్ వెర్బు ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే అది ట్రాన్సిటివ్
వర్బ్. అయితే ఇంట్రాన్సిటివ్లో కూడా మీరు అది ఆబ్జెక్టా కాదా అనేది క్లియర్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంట్రాన్సిటివ్ కూడా చెప్తాను, అది ఆబ్జెక్టా కాదా ఎట్లా డిసైడ్ అవుతుంది? ఆ పని ఆబ్జెక్ట్ మీద పడితేనే అది ట్రాన్సిటివ్. ఆ పని ఎఫెక్ట్ ఆబ్జెక్ట్ మీద ఉందా, తన మీదనే ఉందా ఎఫెక్ట్, అది చూసుకుంటే ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివా. ఆ ఎఫెక్ట్ తన మీద ఉంటే ఇంట్రాన్సిటివ్ అయింది. ఇప్పుడు ఇంట్రాన్సిటివ్ కూడా చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఇంట్రాన్సిటివ్ వర్బ్ ఇక్కడ ఏమవుతుందంటే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఉంటుంది, ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఉండదు. కాంప్లిమెంట్ ఏదైనా ఉంటుంది కానీ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ కానీ వెర్బ్ కాంప్లిమెంట్, సెంటెన్స్కి కాంప్లిమెంట్ ఉంటుంది కానీ ఆబ్జెక్ట్ అనేది ఉండదు. అంటే ఈ పని వేరే దాని మీద ట్రాన్స్ఫర్ కాదు. మళ్ళీ సబ్జెక్ట్ ఈ పని చేయటం వల్ల సబ్జెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ ఎఫెక్ట్ కాదు. అదేలాగో చూద్దాం ఒక ఎగ్జాంపుల్. చూడండి, ది బేబీ laughs loudly. ఈ సెంటెన్స్లో బేబీ అనేది సబ్జెక్ట్, లాఫ్స్ అనేది వెర్బ్. ఎవరు నవ్వారు? వేరే దాని మీదకి. ఈ లాఫ్ అనే వెర్బ్ వేరే దాని మీదకి ట్రాన్స్ఫర్ అయిందా? నవ్వటం వల్ల ఎఫెక్ట్ అయింది, ఈమెనే ఎఫెక్ట్ అవుతుంది. నవ్వటం అనేది చేసేది ఎవరు? ద బేబీ లాఫ్స్. అంటే ఈ బేబీ చేసే వెర్బ్ తాలూకు ఎఫెక్ట్ మళ్ళీ బేబీకే రిటర్న్ వచ్చింది. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది లేదు, ఇంకెవరో నవ్వట్లేదు, ఆ పాప ఇంకెవరినో నవ్వించట్లేదు, తనే నవ్వుతుంది. అంటే ఇంకొక ఆబ్జెక్ట్ లేదు, ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. ఇటువంటి వాటిని అంటే ఇక్కడ నుంచి ఈ లాఫ్స్ అనే వెర్బు ఆ ఎఫెక్ట్ని వేరే దాని మీదకి ట్రాన్స్ఫర్ చేయట్లేదు, మళ్ళీ తిరిగి సబ్జెక్ట్ మీదకే ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇంట్రాన్సిటివ్ అంటే ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు, ఆ ఎఫెక్ట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు అంటే దాని అర్థం ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఇప్పుడు రెండు కంపారిజన్ ఎట్లా చేయాలో చూద్దాం. ఇప్పుడు మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఒకే వెర్బ్ తీసుకొని ట్రాన్సిటివ్ ఎలా ఇంట్రాన్సిటివ్ ఎలా చూస్తే అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, చూడండి, ఇక్కడ ఇటు మనం ట్రాన్సిటివ్ తీసుకుందాము, ట్రాన్సిటివ్ వర్బ్, ఇక్కడ ఇంట్రాన్సిటివ్ వర్బ్ తీసుకుందాం. ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఒక ఆబ్జెక్ట్ ఉండాలి, మనం చేసే పని ఆబ్జెక్ట్ మీదకి రిఫ్లెక్ట్, ఆబ్జెక్ట్ మీదకి ఆ వర్క్ ఎఫెక్ట్ ఆబ్జెక్ట్ మీద పడాలి. చూడండి, ఐ లేదంటే ద బాయ్స్ ది బాయ్స్ ఫ్లై కైట్స్, ది బాయ్స్ అనేది సబ్జెక్టు, ఫ్లై అనేది వెర్బు. వేటిని ఎగరేస్తున్నారు? కైట్స్ని ఎగరేస్తున్నారు. అంటే ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ ఉందనంటే ఈ వెర్బ్ ఏం చేసింది? ఈ ఫ్లై తాలూకు ఎఫెక్ట్ని సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్ మీదకి ట్రాన్స్ఫర్ చేసింది, కాబట్టి ట్రాన్సిటివ్ వెర్బ్. అదే ఇక్కడ చూడండి, బర్డ్స్ ఫ్లై, బర్డ్స్ ఫ్లై అంటే బర్డ్స్ ఇంకా వేటినని ఎగరేస్తాయి. ఇక్కడ ఏమి పిల్లలు గాలిపటాలు ఎగరేశారు. బర్డ్స్ ఫ్లై అంటే బర్డ్స్ ఇంకా వేటినని ఎగరేస్తాయా? అవే ఎగురుతాయి. అంటే సబ్జెక్టే ఎగురుతుంది అక్కడ. అంటే ఎఫెక్ట్ సబ్జెక్ట్ మీదనే ఉంది, ఇంకొక ఆబ్జెక్ట్ అనేది లేదు ఇక్కడ. బర్డ్స్ ఫ్లై. ఏదైనా కాంప్లిమెంటరీ రావచ్చు సెంటెన్స్ కంప్లీట్నెస్ కోసం, ఇంకేదైనా బర్డ్స్ ఫ్లై ఇన్ ది స్కై కానీ అదేదైనా రావచ్చు, కానీ అది ఆబ్జెక్ట్ కాదు. అది ఆకాశంలో ఎగురుతాయి. ఏవి ఎగురుతాయి? బర్డ్సే ఎగురుతాయి, అంటే సబ్జెక్టే ఎగురుతుంది. లేదంటే బర్డ్స్ ఫ్లై హై కావచ్చు, అటువంటిది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాము. ద డ్రైవర్
stopped the train. The driver stopped the train. అంటే చూడండి, ది డ్రైవర్ స్టాప్డ్ ది ట్రైన్ అంటే డ్రైవర్ అనేది ఇక్కడ సబ్జెక్టు, స్టాప్డ్ అంటే ఆపాడు, అది వెర్బ్, చేసిన పని. దేన్ని ఆపాడు? ట్రైన్ ఆపాడు, కాబట్టి ఇది ఆబ్జెక్ట్. ద డ్రైవర్ స్టాప్డ్ ది ట్రైన్. డ్రైవర్ అనే సబ్జెక్టు, స్టాప్డ్ అనే వెర్బ్ని ట్రైన్ని ఆపటానికి ఉపయోగించాడు. కాబట్టి ఇక్కడ ఏముంది? సబ్జెక్టు ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఫామ్లో ఉంది. వెర్బ్ అంటే వెర్బ్ ఫ్రేజ్ కూడా ఉండొచ్చు, సింపుల్ వెర్బే అవసరం లేదు. ఐ యామ్ డ్రింకింగ్ అంటే యామ్ డ్రింకింగ్ రెండు వెర్బ్ ఫ్రేజ్ అవుతుంది. సో ఆ విధంగా ఒక ఆబ్జెక్ట్ ఉంటే మనం ట్రాన్సిటివ్ వెర్బ్ అంటాము. ఇదే స్టాప్డ్కి మనం ఇంట్రాన్సిటివ్ ఎలా చూడాలంటే ద ట్రైన్ స్టాప్డ్ సడన్లీ. ద ట్రైన్ స్టాప్డ్ సడన్లీ. ఇక్కడ ద ట్రైన్ సబ్జెక్టు, స్టాప్డ్ వెర్బు. ట్రైన్ ఇంకా దేన్ని ఆపిందా? అదే ఆగిపోయిందా? అదే ఆగిపోయింది. సబ్జెక్ట్ మీదే ఉంది ఎఫెక్ట్. స్టాప్డ్ అనే ఎఫెక్ట్ మళ్ళీ సబ్జెక్ట్ మీదే ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఇంట్రాన్సిటివ్, ఇక్కడ ఆబ్జెక్ట్ ఏం లేదు. కాబట్టి ఏదైనా వెర్బ్ యొక్క ఎఫెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంటే అది ట్రాన్సిటివ్ వెర్బు. అలా ఆబ్జెక్ట్ ఏం లేకుండా మళ్ళీ సబ్జెక్ట్ మీదకే ఆ ఎఫెక్ట్ ఉంటే దాన్ని మనం ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటాము. చూడండి, ఇక్కడ ఇవి మనము ఈ సెంటెన్స్లలో వెర్బ్ ట్రాన్సిటివ్ ఉందా ఇంట్రాన్సిటివ్ ఉందా మనం ఇప్పుడు ఐడెంటిఫై చేద్దాము. సో మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ద సన్ షైన్స్ బ్రైట్లీ. సన్ షైన్స్ బ్రైట్లీ. ఇది ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివా? ఇంట్రాన్సిటివ్. సన్ అనేది బ్రైట్గా వెలుగుతుంది, సన్నే వెలుగుతుంది కానీ ఇంకో దాన్ని వెలిగించట్లేదు, కాబట్టి ఇంట్రాన్సిటివ్. ద క్లాక్ స్టాప్డ్ దిస్ మార్నింగ్. క్లాక్ వేరే దాన్ని ఆపిందా? అదే ఆగిపోయిందా? అదే ఆగిపోయింది, సబ్జెక్టే ఉంది, ఆబ్జెక్ట్ లేదు, కాబట్టి అది కూడా ఇంట్రాన్సిటివ్. ద పోలీస్ మ్యాన్ బ్లూ హిజ్ విజిల్. పోలీస్ మ్యాన్ దేన్ని బ్లూ చేశాడు? విజిల్ అనే ఆబ్జెక్ట్ని బ్లూ చేశాడు, మోగించాడు, కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, కాబట్టి ట్రాన్సిటివ్. ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ అంటే సన్ అదే రైజ్ అవుతుంది కానీ వేరే దాన్ని రైజ్ చేయదు, కాబట్టి సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ అంటే ఆ రైజెస్ అనేది మళ్ళీ సబ్జెక్ట్ మీదకి వచ్చింది కాబట్టి ఇంట్రాన్సిటివ్. బాలు రోట్ ఏ లెటర్ టు హిస్ అంకుల్. బాలు రోట్ అనే పని దేని మీద చేశాడు? లెటర్ అనేది ఆబ్జెక్ట్ ఇక్కడ, కాబట్టి ట్రాన్సిటివ్. ఐ షల్ బ్రింగ్ మై కెమెరా విత్ మీ. ఐ షల్ బ్రింగ్ మై కెమెరా విత్ మీ. ఈ షల్ బ్రింగ్ అనేది వెర్బు. ఏం తేటానికి దేని మీద ఎఫెక్ట్ అయింది? కెమెరా మీద ఎఫెక్ట్ అయింది. ఐ షల్ బ్రింగ్ మై కెమెరా అంటే ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ట్రాన్సిటివ్ వెర్బ్.